శ్రీకాకుళం జిల్లా సరుగుజ్జిలి బూర్జా మండల పరిధిలో ధర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి బలవంతపు భూసేకరణ ఆపాలని, పవర్ ప్లాంట్ రద్దు చేయాలని కోరుతూ ఈరోజు సరుగుజ్జిలి మండల కార్యాలయంలో మహాధర్నా పిలిపిస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమం మీద దమనకాండ ప్రయోగించింది. దీన్ని మేము సిపిఎంగా తీవ్రంగా ఖండిస్తాం. ఈరోజు గ్రామాల్లో వెళ్ళి ఎక్కడికైనా బారికేట్లు పెట్టి దొరికిన వాళ్ళకి దొరికినట్టుగా అరెస్టులు చేసి ఇవాళ జైలుకి పోలీస్ స్టేషన్లో పంపిస్తారు. ఉదయం సరికే అక్కడ వెంకట్రావుని కానీ, యోగిని కానీ, అదేవిధంగా మాధవరావుని కానీ, అదేవిధంగా శ్రీను తదితరులు అనేక మందిని ఇవాళ అరెస్ట్ చేసి ఇవాళ ఎక్కడికక్కడ తీసుకెళ్లి కార్యకర్తల్ని మొత్తం అందరిని కూడా ఇవాళ జైల్లో పెట్టే ప్రయత్నం ఎట్లాంటివి చేస్తే సహించేది లేదని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. ఈరోజు కేంద్ర మంత్రి గారికి, రాష్ట్ర మంత్రి గారికి ఇవాళ మేము ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మీకు రాజ్యాంగం కావాలా, హక్కులు కావాలా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవేళ ప్రజా హక్కుల్ని కాలు రాస్తారా? ఈ అధికారం మీకు ఎవరు ఇచ్చారని చెప్పి మేము ఇవాళ ప్రశ్నిస్తాం. అంతేకాదు ఈరోజు అభివృద్ధి పేరుతోని ఇవాళ మీరు మోసం చేస్తారు. అభివృద్ధి అని అంటారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో 2017లోన విరగొట్టిన స్టేడియంకి 10 కోట్ల రూపాయలు ఇప్పటికి మీరు మంజూరు చేసుకోలేక ఇవాళ ఆ స్టేడియం అలాగే పడింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్రీడాకారులను అందించిన స్టేడియం ఈరోజు దాని దౌర్భాగ్యపరిస్థితి విధంగా తయారైంది. ఈరోజు ప్రజల ఆస్తుల్ని కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టడమే అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. మీరు అభివృద్ధి కోసం, ఉద్యోగాల కోసం మాట్లాడే హక్కు ఇవాళ లేదు. ఈవేళ ఇట్లాంటి నిర్బంధం ప్రయోగిస్తే ప్రజలు సహించరు, పెట్టుకు తీస్తారు. ఈ భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం.